హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను రోజా బ్లాగ్స్. అయితే బాగున్నా, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు అయితే న్యూ ఇయర్ కాబట్టి ఈరోజు అయితే స్పెషల్గా పన్నీర్ బిర్యానీ చేయబోతుందండి. ఏ విధంగా తయారు చేయబోతున్నాను చూద్దాండి. అయితే రోజా సరే అండి, ఇంకా పొద్దున నుంచి కుదరలేదు, అందుకని చెప్పేసి ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. ఇంట్లో పనులన్నీ అయిపోయి ఇంకా పొద్దున వచ్చేసి ఇంక ప్రార్థనకి వెళ్తా పట్టు చీర కట్టేసుకున్నాను. అది అయితే ఇంక ఇబ్బందిగా ఉందని చెప్పేసి అది ఇచ్చేసి ఇంకా రేత్రి కట్టుకున్న సరే ఇంక ఇది బాగానే ఉంది, ఇంక దీనిలో వంట ఏం చేయలేదు అని చెప్పేసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా న్యూ ఇయర్ సందర్భంగా ఏదో కూడా ఉండాలి కదా, అందుకని చెప్పేసి స్పెషల్గా ఈరోజు పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి. ఇంకా అలానే చికెన్ కర్రీ అయితే ఉడుకుతా ఉంది. ఇంకెప్పుడు చూపించే చికెన్ కర్రీలు అని చెప్పేసి ఇంక కూర అయితే పొయ్యి మీద గ్యాస్ మీద పెట్టేశాను. ఇంకా రైస్ వచ్చేసి పన్నీర్ బిర్యానీ ఇంకా పొయ్యి మీద చేస్తున్నానండి. ఇంకా ఎలా చేస్తాను అనేది చూసేయండి నా స్టైల్లో. సరే అండి, ఇంకా అయితే రోజు అయితే పన్నీర్ బిర్యానీ చేయబోతుంది కాబట్టి చూద్దాం. మరి పొయ్యి మీద తయారు చేయబోతున్నాయి ఇప్పుడైతే. దించు నువ్వే. ఇంకా పన్నీర్ బిర్యానీకి అయితే కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే ఇదిగోండి. పన్నీరు ముక్కలు కోస్తుంది, పన్నీర్ని అయితే. ఇంకా అదేవిధంగా టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీరకు, పుదీనాకు, ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా బాసుమతి దమ్ బిర్యానీ రైస్. దమ్ము సరే అండి, ఇంక రోజు అయితే ప్రిపేర్ కోసం అని చెప్పి ఎన్ని ఐటమ్స్ మొత్తం అయితే ఫ్రై చేసుకున్నామండి. ఇంకా డిష్ అయితే పెట్టేసుకున్నాము. న్యూ ఇయర్ సందర్భంగా అయితే పన్నీర్ దమ్ బిర్యానీ చేయబోతుంది. పన్నీర్ బిర్యానీ దమ్ అంటే వేరు, బిర్యానీ అంటే వేరు. సరేలే. దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్, కారం అన్నీ వేసేసుకొని కొంచెం అయితే కలిపేసుకున్నాను. ఎందుకు పసుపు వేసుకుంటారు నాకు అర్థం కదా. కలర్ కంటే దేనికి? ఏం కలర్ అయ్యి? నూనె పోసినా. ఈ విధంగా అయితే కారం, ఉప్పు, పసుపు మొత్తం అయితే పట్టించేసుకున్నాను ముక్కలకి. పట్టించింది ఏమైతే అంటే ముక్కకు పట్టేసి అనమాట. నూనె కానీ, ఉప్పు కానీ, కారం కానీ, పసుపు కానీ మొత్తం ఒక పక్క బాండి అయితే కాలుతుంది, ఒక పక్క పన్నీర్ అయితే ఒక విధంగా ముక్కలు చేసిన ముక్కలంటికి కారం, పసుపు, ఉప్పు మొత్తాన్ని పట్టేటట్టు ఆ విధంగా నూనె అయితే బాగా ఇటెక్కిందండి. మనం పన్నీర్ ముక్కలు అయితే ఫస్ట్ వేపేసుకున్నాము. మా కూతురు అయితే చూడండి పాపం, వాళ్ళ మమ్మీ అయితే కొట్టినాడు అందుకని చెప్పి అలిగింది. ఆశ్చర్యత కొట్టిందా దేనికి కొట్టింది చెప్పు. నేను పన్నీర్ ముక్కలు మచ్చటంగా కట్ చేసి 10 పీసులు చేస్తానండి. దాన్ని వచ్చేసి చిన్న చిన్న పీసులు చేసి పెట్టేసి. అవును, సరే అండి, ఇంకా చూసారు కదా, రోజా అయితే పన్నీర్ బిర్యానీ చేసేస్తుంది. ఇంకా తినడానికి అయితే రెడీలో ఉందండి. గుమగుమలాడే పన్నీర్ బిర్యానీ. నువ్వే పోవచ్చు కదా, నాకు చెప్తున్నాను పని. అది నేను చేస్తాను, లోపల పోయి చూసుకో. ఆశ్రిత సరే అండి, చికెన్ కర్రీ అయితే పాపం ఆశ్రిత చూడండి ఏ విధంగా చికెన్ కర్రీ అయితే ఏ విధంగా అనేది చూద్దండి. సరే అండి, మన పన్నీర్ ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి, బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చినాయండి. ఇంకైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. వాళ్ళ మమ్మీకి అయితే హెల్ప్ చేయడానికి వచ్చిందండి. ఒక దెబ్బ కొట్టినా కానీ చూసారా. ఆస్తే మీ మమ్మీ వాళ్ళ మంచిగా ఆస్తే వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేయడానికి వచ్చావా? ఆశ్రీ నీకోసం బిర్యానీ కాదా? నువ్వు తినవా? అట్టయితే ఇప్పుడు తినవా రోజే చేస్తే తినవా? నేను చేస్తే తింటావా? నేను చేస్తే చూసారండి, నేను చేస్తే తింటాను, రోజే చేస్తే తిన్నాంటుంది. అదేమంటే ఇప్పుడు ఆస్త హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా అడుగుతున్నాను. రోజా అంటే ఇష్టం, నేనంటే ఇష్టం నీకు చెప్పు. అమ్మాయి అంటే ఇష్టమా? అమ్మాయి దొంగ మొహం దాన్ని కొట్టినా కానీ అమ్మ అంటే ఇష్టం అన్నాగా మామూలుగా నీకు అసలు బాబు. ఇప్పుడు కొట్టినాకేమో అప్పలు చేస్తే నేను దాని బిర్యానీ తిన్నాను,
మళ్ళీ ఇప్పుడేమో నేను చేస్తున్నాను తింటాను, ఇప్పుడేమో నాకు అమ్మ అంటే ఇష్టం అండి. లైట్ నాకెళ్ళి పెట్టుకున్నానులే. సరే అండి, ఇంకైతే చూసేశారు కదా. ఆయిస్తే దొంగదండి, మామూలు దొంగది కదండి. వాళ్ళ మమ్మీకి వచ్చినా కానీ వాళ్ళ మమ్మీ అంటే ఇష్టం అంటుంది. ఇంక నాకు నన్ను పదవి చేద్దు, నన్ను కాదు, నాకు అది కావద్దు. డబ్బులు మీ మమ్మీని అడిగే తీసుకురాదు, నాకు సంబంధం ఏం కట్టదు. నా కాడ ఉంటాయా? సరే, చూసారు కండి, కూతురు అంతా కూతురే, కొడుకేనండి. సరే అండి, పన్నీర్ అయితే బాగా వేపేసాను. ఇదైతే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇంక ఈలోపు అయితే నూనె కూడా బాగా వేడెక్కింది కదా, ఉల్లిపాయలు వేసేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి చాలా చాలా బాగుందా. అలానే ఇంకా పొలావ్ దినుసులు కూడా వేసేసుకున్నామండి. ఈ మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాక టమాటాలు వేసేద్దాం. మొత్తం ఫ్రై చేయాలి ఇప్పుడు, మిక్సింగ్ చేయాలి కదా. మిక్సింగ్ అవసరం, ఫ్రై చేయాలా? సరేనండి, ఇంకా అయితే ఉల్లిపాయలు అయితే మీ ఆంటీ తీసుకొచ్చినది. మా చిన్నమ్మ అయితే మొన్న ఊరికాంచి వస్తూ నా కోసం అల్లం పేస్ట్ తెచ్చిందండి. రోజు కొనుక్కొచ్చుకుంటున్నాం, ఎందుకని ఒక స్పూన్ అయితే అల్లం వేసేసుకున్నాము. అల్లం బాగా ఫ్రై అయిన తర్వాత తెచ్చుకున్నాము. దొంగ జాగ్రత్త, ఆస్తే నూకేసిందండి. ఏం నూకినా? అబ్బో దొంగ, ఏం తీసేసుకున్నావు చెప్పు, ఏం తీసేసుకున్నావు? హాయ్ చెప్పు, మన సబ్స్క్రైబ్ మొత్తం హాయ్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు ఆశ్రీ. ఆశ్రీ డ్రెస్ ఈరోజు బాగుంది. సరే అండి, ఇంకా ఆశ్రిత డ్రెస్ కూడా చూపించావా? నీ డ్రెస్ చూపించా మా సబ్స్క్రైబ్కి. ఏమిటి అది చూపించా ఆశ్రిత, చూపివా? పన్నీర్ తీసుకున్నావా? తిను. ఆశ్రిత స్మైల్ సూపర్ అండి, చూడండి, క్యూట్ బేబీ. ఆశ్రిత బేబీ. తినే దాచి పెట్టుకుందా పిల్ల. చిన్న ఏం కావాలి. ఉల్లిపాయలు అయితే వేగినాయి. అదే విధంగా పేస్ట్ ఉల్లిపాయలు మొత్తం వేసి వేగినాయి అండి. టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నాం. అదే విధంగా కరివేపాకు కూడా వేసేసాయి. అదే విధంగా ఉడకనిచ్చినాక బాగా ఫ్రై చేస్తున్నాం. టమాటాలు మగ్గేంత వరకు. ఏ సందర్భంగా ఇలా పన్నీర్ బిర్యానీ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడా న్యూ ఇయర్ వచ్చింది అనుకుంటా ఉంటే రానే వచ్చింది, అయిపోవడం కూడా అయిపోయిందండి న్యూ ఇయర్ కూడా. ఇంకా మన కోసం పండగలేం ఆగో, పండగలు వెళ్ళిపోతా ఉంటాయి, వస్తూ ఉంటాయి. క్రిస్మస్ అంటే క్రిస్మస్ అయిపోయింది, హ్యాపీ న్యూ ఇయర్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది. ఇంకా మిగిలి ఉన్న వాళ్ళకే ఒక్క పండగ, సంక్రాంతి పండగ. సంక్రాంతి మన టమాటాలు అయితే మొత్తం మగ్గిపోయినాయండి. ఇంకా అలానే కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్నాము. ఏంటిది ఏం చేస్తావు నువ్వు? ఫ్రై చేయపోవటమే, ఫ్రై చేయపో. సరే అండి, ఇంకా మాస్టర్ వచ్చేసి నాకు హెల్ప్ చేస్తుంది. డాడీ లేడుగా మమ్మీ, నాకు నేను తిప్పుతానని నడుమే చెయ్యి పెట్టి ఈ విధంగా అయితే మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలా. నీకు గంటే తిరగటదమ్మా. మన కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. అలానే కొంచెం పసుపు, అలానే కొంచెం కారం, మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాము. నాన్నకాడ నడుపు, మీ నాన్నకాడ సీనా? సీన్ అంటే ఎవరు?
ఇంకానే కొంచెం గరం మసాలా వేసేసుకున్నామండి. అట్టున్నది మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ పన్నీర్ ముక్కలు అయితే వేపేసాయి కదా, ఇంక ఇవి కూడా వేసేసుకున్నాము. ఇంకా ఇప్పుడు ఇస్తే వండుతుంది. పొయ్యి మీద అయితే చాలా చిటికలు అయిపోద్దండి వంట. ఇంక ఇవి అయితే వేగినాయి కదా, ఐస్ వాటర్ అయితే పోసేసుకున్నాం. అవును కూడా చికెన్ కర్రీ అయితే చాలా బాగా ఉడికిపోయిందండి. ఈరోజు చికెన్ కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. బయట అయితే పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదండి, రెడీ అవుతుంది. లోన కర్రీ ఉడికేలోపు ఇంకా బయట నేనైతే చెమ్ము తీసుకున్నాను అండి రైస్. ఇంకా చెమ్మున్నర వాటర్ అయితే పోసేసుకున్నాము. ఇంకా అరచుమండి, పర్ఫెక్ట్గా సరిపోద్ది వాటర్కి. దానికైతే కాలిద్ది. అబ్బో చాలు, ఇంక ఊరుకో పోతాయి. కొంచెం చెప్పి అయితే మూత పెట్టేసుకున్నాను, ఎసురు వాటర్ తెరలేంత వరకు. సరేనండి, ఎసురు వాటర్ అయితే తెరులుతా ఉండే. ఇంకా బియ్యం కూడా నానబెట్టేసాను, శుభ్రం కడిగేసి ఇంకా దీంట్లో అయితే వేసేసుకున్నాము. పన్నీర్ బిర్యానీ నచ్చం. ఈసారి నేనైతే బాస్మతి రైస్తోనే చేస్తున్నానండి. ఇంకా ఒక 5 నిమిషాల్లో అయితే మన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందని కొంచెం అయితే మూత పెట్టేసుకుందాము. సరే, మన బిర్యానీ అయితే రెడీ వచ్చిందండి. ఇంకా 75% అయిపోయింది, ఇంకా 25% ఉందండి. ఈ విధంగా అయితే ఉంది. ఇదే విధంగా మా అక్షయ్ కూడా లేచాడు, నిద్ర లేచాడు. హాయ్ చెప్పు మా అక్షయ్. డిజెటీలో డ్రెస్ వేసాడండి ఈరోజు మా అక్షయ్ వచ్చేసి. హాయ్ నువ్వు చెప్పు అక్షయ్. హాయ్ ఫ్రెండ్స్. బా ముద్దు పెట్టింది చాలే, మాట్లాడు. ఏం చేస్తున్నారు? ఫోన్ వచ్చిందా? ఈరోజు మేము పన్నీర్ బిర్యానీ చేసుకుంటున్నాము. మా ఆశ్రితకి బిర్యానీ అంటే చాలా ఫేమస్ అండి, అంత ఇష్టం అంటే అంత ఇష్టము. ఊరి ఏంది మొబైల్కి ముద్దు పెడుతున్నావు? మన ఫ్రెండ్స్కి ముద్దు పెడుతుందండి. ఇంకా కొంచెం ఉంది, ఇంకా నీరు దిగిపోతే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందనేది చూసేద్దాం. సరే అండి, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పైన కొంచెం నెయ్యి వేసేసుకుందాం, అప్పుడు బాగుండేది టేస్ట్. మనం బిర్యానీ మొత్తం అయితే కుక్ అయింది, ఇంకా కొంచెం అయితే నెయ్యి వేసేసుకుందాం అండి. అప్పుడు ఫ్లేవర్ బాగుండేది. సరే, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూస్తుంటే నూరైపోతుంది. మా ఆయన మా సీతకి ఇంకా చెప్పడానికి హద్దులు లేవండి నోటికి. ఇంకో 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మనం దించేసుకుంటే గొప్ప అయితే పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ చేస్తాను. ఇంక వాళ్ళకి స్నానం చేయించేసి ఇంక రెడీ చేస్తానండి ఇంక భోజనానికి. ఇంకా మొత్తం రెడీ అయిపోయినాక పన్నీర్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందనేది చూసేద్దాం అండి. ఇంకా మన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా ఆశ్రిత అయితే నిద్రకు వచ్చిందండి, అందుకని చెప్పేసి ఇంకా ఆశ్రిత నిద్రకు వచ్చేసిందని చెప్పేసి ఇంకా ఆశ్రితకి అయితే వడ్డిచ్చేసాను. పిల్లల ముగ్గురికి అయితే వడ్డిచ్చేసాను. ఇంకా ఆశ్రితకి అలానే ఆదర్శ్కి ఇంకా స్నానం చేసేసారండి. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యారు. ఇంకా శుభ్రంగా అయితే రెడీ. ఇంకా ఆశ్రిత వచ్చేసి నిద్రకు వచ్చేసింది. పొద్దున్న నుంచి నీరని ముగ్గులేయటానికి కాటికిటికని లేచి ఆడుతూనే ఉంది. ఏదా స్వీట్ టేస్ట్ ఎలా ఉందమ్మా? కలుపుకో, అన్నం కూర కలుపుకో. చిన్ని చేతులతో
చేపట్లో కొట్టచ్చు చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదన్. అలాగా చిన్ని చిన్ని చేతులతో చప్పట్లు కొట్టి అన్నం ఇలా కలుపుకోవాలి కదా, అప్పుడు గుడ్ గర్ల్ అంటారు అశ్విన్. అగో వాళ్ళు పన్నీర్ ముక్క తీసుకున్నాడు కింద నొక్కాడు. ఊరుకోండి అడిగాము అక్కడే. నువ్వు నాశ్రీ ఎలా ఉంది టేస్ట్ ఆదర్శ్? బాగుందా? అబ్బు మా ఆదర్శ్ వచ్చేసి ఇప్పుడేనండి నిలబడుతున్నాడు. లేమా పైకి లేమా. అదే అక్షయ్ చూడు లగంగానే ఎలా లాగిస్తున్నాడు. మా అక్షయ్ వచ్చేసి చాలా మంచి అబ్బాయి అండి, గుడ్ బాయ్. నడు నడు. అయ్యో నడవటం రావట్లేదంట. లేచాడు రే. ఏంది ఏమంటారా కిందకి వెళ్ళి ఎగుతా ఉన్నా వాటిని. లేచాడు. ఒకటి రెండు ఇంకో ఎక్కడికి ఇప్పుడేనండి. సరే అండి, ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ చేసింది. పిల్లలు అయితే టేస్ట్ చేస్తున్నారు. అక్షయ్, ఆదర్శ్, ఆశ్రిత అయితే ముగ్గురు టేస్ట్ చేస్తున్నారు. మరి రోజా అయితే చూడండి. రోజా నువ్వు కూడా తినేసేస్తున్నావు. అక్షయ్ చూడండి సూపరా, సూపర్ అంటే ఇంకైతే మటుగా. ఆశ్రిత బాగుందా? సూపరా. ఏదో ఒకసారి తిరిగి నాకు తిరిగి చెప్పు. సూపరా, మమ్మీ బాగా చేసిందా? సరే అండి, అక్షయ్ చూడండి అసలు. అక్షయ్ బాగుందంటరా. అక్షయ్ అద్గా సూపర్ అంటే సూపర్. సరే అండి, ఇంకట్టయితే తినిపించినాక నేను తినేటప్పుడు టేస్ట్ చెప్తాం ఇద్దరం కలిసి. సరే అండి, ఇంకా పిల్లలు తింటూ అయితే అయిపోయింది. ఇంతకలా చూపించలేదు కదా బిర్యానీ ఎలా కుక్ అయింది అనేది. మన పన్నీర్ బిర్యానీ చాలా బాగా కుక్ అయింది. ఇంకా పిల్లలకి అయితే పెట్టేసాను, ఇంకా మా ఆయనకైతే వడ్డేసానండి. ఇంకా అదే విధంగా చికెన్ కర్రీ కూడా రెడీ చేశాను. చారు ఉంది. ఇంకా మా ఆయనకైతే వడ్డిచ్చేసానండి. మా ఆయన అయితే టేస్ట్ చేస్తున్నాడు. ఇంకా పిల్లలిద్దరికైతే పెట్టేశాను, ఆశ్రికను అలానే ఆదర్శ్కి. ఆశ్రిత ఎలా ఉంది ఆశ్రిత? మా ఆశ్రిత నిద్రకొచ్చేసింది, టైర్డ్ అయిపోయింది. పనుకో మరి. టేస్ట్ అదిరిపోయిందండి పన్నీరు బిర్యానీ అయితే. ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం చూపించింది ఈరోజు అయితే. టేస్ట్ మరి సూపర్గా ఉందండి. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటే హ్యాపీ న్యూ ఇయర్ కూడా అయిపోవచ్చిందండి. ఇంకా అయిపోయింది కూడా, ఇంకేముంది. ఇంకా సాయంత్రం వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 7-8 అవుతుంది. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ కూడా అయిపోయింది. ఇంకేం పండుగ. ఇంకా సంక్రాంతి, కనుమ, భోగి మీ అందరికీ శుభాకాంక్షలు, అడ్వాన్స్ శుభాకాంక్షలు అండి. ఇంకా మరిన్ని ఎంజాయ్మెంట్తో మంచి మంచి బ్లాగ్స్తో మేము ముందు కావాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ముందు అయితే ఇది ఏంది పన్నీర్ బిర్యానీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అండి చేయటం. ఫస్ట్ టైం ఇంక ఏదైనా మనం ఒకసారి చేస్తే ఆటోమేటిక్గా చేసేస్తాం. అది చేయాలి అనుకుంటే చేస్తానండి. ఇంకా అదేవిధంగా ఇంత దాకా అసలు పొద్దున్న నుంచి అసలు ఇంకా ఎందుకులే ఏం చేసుకుందాంలే, ఇంకెప్పుడు తిన బిర్యానీలే కనిపించింది. ఇంకా మొన్న అయితే తీసుకొచ్చా కదా, అందుకని చెప్పేసి ఇంకా బిర్యానీ ఉంది కదా, ఇంకా అదే పన్నీర్, ఇంకా అదే విధంగా పన్నీర్ బిర్యానీ అయితే చేశానండి. అసలుకి చూస్తుంటేనే చాలా బాగుంది. మా ఆయన అయితే మాటలేవు, మాట్లాడకుండానే తింటా ఉన్నాడు. టేస్ట్ అయితే మరి అదిరిపోయిందండి, బాగుందని చెప్పాను మీకు. అయినా కానీ ఇంకా మాట్లాడలేదు అన్నది రోజు. ఇంకే విధంగా మాట్లాడి నాకు అర్థం కాదు. అయితే అంటే ప్రతి వారం వండుకుంటూ ఉంటామండి, ఇది కొత్తగా ఉండదు. కాకపోతే ఏంటంటే న్యూ ఇయర్ కాబట్టి కొత్తగా వెరైటీగా స్పెషల్గా వెరైటీగా అయితే రోజు అయితే న్యూ ఇయర్ కాబట్టి
మళ్ళీ ప్రతి వారం వండుకునేది కాబట్టి ఇంకో రోజు అట్ట కాకుండా ఈ రోజు న్యూ ఇయర్ కాబట్టి పన్నీర్ బిర్యానీ తయారు చేసింది. టేస్ట్ మటుకు అదిరిపోయింది. పిల్లలు కూడా తినేశారు. ఇంక రోజే మరి ఇప్పుడు దాకా నాతో ఎందుకు మాట్లాడతలేదంటే ఇంకైనా మా ఆశ్రితకి మా పిల్లల కోసం అని చెప్పేసి ఒక కొంచెం అయితే చేశాను. ఇంకా అలానే వైట్ రైస్ పొద్దున వండానండి. ఇంక ఈరోజు వచ్చి న్యూ ఇయర్ స్పెషల్ వచ్చేసి చాలా ఐటమ్స్ చేశాను. సేమియా పాయసం, అలానే బిర్యానీ. టేస్ట్ మటుకు అదిరిపోయిందండి పన్నీర్ బిర్యానీ. అసలు చాలా బాగుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా ఇంత టేస్ట్ ఉండదు, అంత చాలా బాగుంది, అంత రుచిగా ఉంది. బాగుంది. అయితే వాటిలో తిన్నా కూడా ఎట్లున్నదండి. ఏదైనా రోజేనండి వంటకాల్లో కానీ. నేనే మక్ష వచ్చేసి ఎత్తుకోవట్లేదండి, గోలే. ఇంకా పన్నీర్ బిర్యానీ ఎలా ఉందనేది కామెంట్ చేసి, ఇంకా వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం ముందుంటాం. అంతవరకు టాటా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అవునే నాకు మా ఇద్దరు ఎవరు చేయి బాగుంటుందో మీరే చెప్పండి. నీకంటే రాత్రి పెట్టాను, నాదంటే ఎప్పుడో పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు దాకా చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మరి హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.